అర్థమవుతుంది. ఆ పేషెంట్ని ఈరోజు బతికించుకోవడానికి సుమారుగా ఆయన ఆస్తులు అమ్ముకున్నాడు, 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిండట ఆ పేషెంట్. ఇది పరిస్థితి. అంటే ఇప్పుడు 70 లక్షల రూపాయలు ఖర్చు అయిందని అంటున్నారు సార్. అంటే ప్రీవియస్ అంటే పూర్వకాలంలో అంటే మన తాతమ్మలు వాళ్ళందరూ ఇంత ఎక్కువ ఖర్చు పెట్టి అంటే హెల్త్ గురించి అయితే వాళ్ళు అప్పుడు చూపించుకోలేరు కదా. అంటే అప్పుడు అంతకు తక్కువ ఎందుకైంది, ఇప్పుడు ఇంత ఎక్కువ ఎందుకు అవుతుంది? అప్పుడు అంతకు తక్కువ కాదు శివ. ఇప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊరు నుంచి పేషెంట్ని రెఫర్ చేస్తే గాంధీకి రెఫర్ చేసేటోళ్ళు, ఉస్మానియాకి రెఫర్ చేస్తారు. అవును. ఎక్కువ మాట్లాడితే కిమ్స్కి రెఫర్ చేస్తారు. అవును. ఈ రోజు పరిస్థితి ఏంటిది? సో మొత్తం కార్పొరేట్ హాస్పిటల్సే అయిపోయినాయి. కార్పొరేట్ హాస్పిటల్స్. అవును. ఇంకోటి చెప్తున్నా, మనం ఆర్ఎంపీ ఊర్లలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తానంటే ఆర్ఎంపీ డాక్టర్ అంబులెన్స్ కట్టుకొని హైదరాబాద్ తీసుకొస్తున్నాడంట. మనం అనుకున్న ఆర్ఎంపీ డాక్టర్ పేషెంట్ మీద ప్రేమ ఏమనుకున్నాం, వాళ్ళ కమిషన్లు ఇచ్చుకుంటే ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళని పెంచి పోషిస్తూ ఉన్నాయి. ఓకే. అంటే ఈ పేదోడి రక్తం చెమట కూలి పని చేసేటోనికి వాని ప్రాణాలు కాపాడుకోవడానికి వస్తున్న ఈ యొక్క పేషెంట్లను ఈ ఆర్ఎంపీ డాక్టర్లు లేదంటే కనుక కింద డాక్టర్లు అంతా కూడా హైదరాబాద్ మేజర్ కార్పొరేట్ హాస్పిటల్కి పంపించి వాళ్ళ మీద కమిషన్లు తీసుకున్న వీళ్ళు కమిషన్లు ఇస్తున్నారు. ఒక్కొక్క డాక్టర్కి నేను చెప్తున్న శివ, కోట్లకి ఖర్చు పెట్టేసి వాళ్ళు డాక్టర్స్ అవుతున్నారు. వాళ్ళకి జీతాలు అంటే వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ వాళ్ళ మీద, వాళ్ళకి టార్గెట్స్ వాళ్ళ మీద. ఈ పరిస్థితిలో మనం ఉన్నాం.